ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు పాలేరు రిజర్వాయర్కు రికార్డు స్థాయిలో 1,70,000 క్యూసెక్కుల నీరు చేరింది. రిజర్వాయర్ కాలువల కెపాసిటీ 1,00,000 క్యూసెక్కులు కావడంతో రిజర్వాయర్ ద్వారా పాలేరు పాత కాలువ, నాగార్జున సాగర్ ఎడమ కాలువలకు వరద తాకిడికి పేరింది. దీంతో సాగర్ ఎడమ కాలువ కట్టలు చాలా చోట్ల పూర్తిగా దెబ్బతిన్నాయి. 3 చోట్ల కాలువలు పూర్తిగా తెగిపోయాయి. ఇటీవలే కాలువలకు మరమ్మతులు చేసి నిన్న నీటిని విడుదల చేశారు అధికారులు. అయితే నీటిని విడుదల చేసిన కొద్దిసేపటికే మరమ్మతులు చేసిన చోటే మళ్లీ బొంగపడింది. దీంతో పాటు కాలువ టన్నెల్ డ్యామేజ్ అయినట్టు గుర్తించారు అధికారులు. చేసేదేమీ లేక అండర్ టన్నెల్ను పూర్తిగా పేల్చేశారు అధికారులు. దెబ్బతిన్న అండర్ టన్నెల్ పక్కన పైపులు వేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో నీటి విడుదలకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే సాగర్ కాలువ ఆయకట్టు కింద ఉన్న పంట పొలాలు నీరు లేక పాక్షికంగా దెబ్బతింటున్నాయి. ఇప్పుడు సాగర్ కాలువ టన్నెల్ దెబ్బతినడంతో ఆందోళన చెందుతున్నారు ఆయకట్ట రైతులు. ఇక సాగర్ ఎడమ కాలువ పరిధిలోనే పాలేరు కాలువ పరిస్థితిపై మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. ఖదీర్, కాలువకు మళ్లీ బొంగపడడంపై దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అనిల్, ప్రకృతి కోపానికి ఇక్కడ స్థానికంగా ఉన్న రైతాంగం అంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా వర్షపాతం ఎక్కువ నమోదు కావడం వల్ల ఖమ్మం జిల్లాలో దాదాపుగా 40 సెంటీమీటర్లను దాటి వర్షం కురిసింది. దాని కారణంగా ఎగువన కురుస్తున్న వర్షాలు, అదేవిధంగా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పాలేరులో దాదాపుగా 1,00,000 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన పాలేరుకు 1,70,000 క్యూసెక్కుల వరద రావడంతో పాలేరుకు సంబంధించిన రిజర్వాయర్ తో పాటు అక్కడ ఉన్న కాలువలన్నీ కూడా తట్టుకోలేని పరిస్థితి ఉంది. దాని కారణంగా అనేక చోట్ల లీకులు కావడం, కట్టలు తెగడం లాంటివి జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఎడమ కాలువకు కొన్ని చోట్ల కట్టలు తెగిపోయి వాటి మరమ్మతులు కూడా చేయడం జరిగింది. అయితే ఆ కారణంగా ప్రస్తుతం ఎవరైతే రైతులు సాగర్ ఆయకట్టులో ఉన్నారో ఆ రైతులందరూ కూడా తమకు పంట పొలాలకు నీళ్లు కావాలని చెప్పేసి ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దానికి సంబంధించిన అధికారులు నీళ్లను విడుదల చేయడం కోసం శనివారం పూర్తి ఏర్పాట్లను చేశారు. అయితే ఏదైతే మరమ్మతులు చేశారో ఆ మరమ్మతులు సరైన స్థితిలో, సరైన స్థాయిలో చేయకపోవడం వల్ల మళ్ళీ దానికి బొంగపడింది. అయితే అసలు ఇది ఎక్కడ డ్యామేజ్ అయింది ఏంటి అనే దాని గురించి అధికారులకు కూడా పూర్తిగా సమాచారం లేదు. దాని కారణంగా ఇప్పుడు అసలు ఆ టన్నెల్ మొత్తాన్ని కూడా తొలగించి పూర్తిగా కొత్తది నిర్మించాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాన్ని పేల్చివేసి మొత్తం కొత్త టన్నెల్ ను నిర్మించి అది ఎక్కడెక్కడైతే ఆ డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ మొత్తాన్ని కూడా కొత్త కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి అధికారులు భావిస్తా ఉన్నారు. అయితే ఇప్పటికే అనేక మంది అంటే ఎడమ కాలువ పైన డిపెండ్ అయిన వ్యవసాయం అనేది ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్ని పంటలకు ఇప్పటికే నీళ్లు కావాలని చెప్పేసి ఎక్కువగా ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో అధికారులు నీళ్లను విడుదల చేయాలని చెప్పేసి భావించారు. కానీ ఆ క్రమంలో ఇప్పుడు రైతులకు ఇది ఒక చేదు వార్తగా మిగిలిపోయింది. అయితే ప్రస్తుతం అధికారులు దీనికి సంబంధించిన ఆల్టర్నేట్ వేవ్ ఎలా చేయాలి అనే దాని గురించి కూడా సమాలోచన చేస్తున్నారు. ఒకవైపు సీఎంఓ నుంచి కూడా వాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ అందుతా ఉన్నాయి, వాళ్లకు సలహాలు కూడా ఇస్తున్న పరిస్థితి. అయితే దాని పక్క నుంచే ఒక పైప్ లైన్ లాంటిది ఏర్పాటు చేసి రైతులు ఎక్కడ ఆందోళన చెందకుండా వాళ్ళ పంట పొలాలు ఎండిపోకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం అధికారులు ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఎప్పటికప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాన్ని మానిటరింగ్ చేస్తా ఉన్నారు. అయితే మంత్రి చొరవతోనే ఇప్పుడు ఏదైతే ఆల్టర్నేట్ గా వాటర్ సప్లై అనేది జరుగుతుందో అది పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ బొంగపడటంతో నీళ్ల పై ఎగువనే దాన్ని నిలిపేయాలని చెప్పేసి అధికారులు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది అని. రైట్ కదర్, థ్యాంక్ యూ. చేస్తూ ఉండగా అది కనపడని విధంగా నీళ్లు ఇచ్చే దాంట్లో భాగంగా కనపడని విధంగా లోపటి నుండి బయటకు బొంగ అనేది బయటకు రావడం జరిగింది. అది వెంబటే మేము కాలువ తెంచినటువంటి ఇక్కడ అడ్డు కట్టేసిన కాలువని మళ్ళీ వెంబటే రెక్టిఫికేషన్ చేసుకొని ఆ యుద్ధ ప్రాతిపదికంగా మళ్ళీ ఆ కెనాల్ రెస్టోరేషన్ చేసుకోవడానికి రైతులకు నీళ్ళు ఇచ్చే భాగంగా మంత్రి గారి ఆదేశాల మేరకు ఇది యుద్ధ ప్రాతిపదికంగా రేయింబగళ్ళు కష్టపడి ఇక్కడే సైట్లో ఉండి పని చేస్తాను. ఇప్పుడు నీళ్లకు ఇబ్బంది ఏంటంటే మొత్తం వరి మొత్తం పొట్ట దశకొచ్చింది. మాది అక్కడ మా ఏరియాలో మొత్తం మదర్ బ్రాంచ్ కెనాల్ కానీ, కల్లూరు బ్రాంచ్ కెనాల్ కానీ, తర్వాత ఇక్కడికి పోతే సిరిపురం మీదలో కూడా వరి ఎక్కువ పండిస్తుంటాం. దీనివల్ల మొత్తం నాటు ముందుగా వేసినాం. దానివల్ల మొత్తం పొట్ట దశకొచ్చింది. పొట్ట దశలో ఇప్పుడు నీళ్లు లేకపోతే కొలాప్స్ అయిపోయే పరిస్థితి కాబట్టి ఎకరానికి 34,000 పెట్టుబడి పెట్టినాం. దానివల్ల నష్టపడతాం అని నిన్న వదిలేరు నీళ్ళు అని చూడటానికి వచ్చినా ఈరోజు ఇక్కడ ప్రోగ్రెస్ ఏం కనపడలేదు. నేను బొక్కపడదంటే దాన్ని చూడటానికి ఇక్కడికి వచ్చాం. ఇవాళ ప్రోగ్రెస్ ఏమైనా ఉందేమో, ఇవాళ నీళ్ళు వదులుతారేమన్న దీంతో తెలిసి వచ్చింది. ఇక్కడ ఏమి ఇంకా 3-4 రోజుల దాకా అయ్యే పరిస్థితి ఏం కనపట్టలే.
ఒక్కరోజు నీళ్ళు లేట్ అయినా పొలం ఎండిపోయి పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉంది. దేనికోసం మేము చూస్తే ఇది 3-4 రోజుల దాకా కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కంప్లీట్ పొలాలు మొత్తం దెబ్బతినే పరిస్థితి ఉంది. కాబట్టి నీళ్ళు ఎంత త్వరగా ఒక్కరోజు గడిచి ఒక్కరోజులోనే నీళ్ళు రేపు కన్నా ఎల్లుండి కన్నా మాకు నీళ్ళు వస్తుంది తప్ప లేకపోతే మాకు ఈ పంటలు పండవు, ఎండిపోవటం ఖాయం. ఎంత ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు, పెట్టి చేస్తేనే కానీ ఒక ఎకరానికి 30-40 వేల రూపాయలు పెట్టుబడి పెడితే మొత్తం కంప్లీట్గా పోయే పరిస్థితి ఉంది. ఈ గవర్నమెంట్ స్పందించి ఇమీడియట్లీగా ఎంత తొందరగా చేస్తే అంత మంచిది.